హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్వీన్ ఆఫ్ అనాటహాన్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో కామెంట్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఈ స్టోరీ 1940s రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్న టైంలో జరుగుతూ ఉంటుంది. పెరల్ హార్బర్ ఇన్సిడెంట్ తర్వాత అమెరికాకు జపాన్కు మధ్య యుద్ధం తీవ్రమై కూర్చుంటుంది. ఏమాత్రం ఉపేక్షించకుండా జపాన్పై అమెరికా ముప్పేట దాడి మొదలెడుతుంది. అందులో భాగంగా అమెరికన్ ఆర్మీ పసిఫిక్ మహాసముద్రంలో జపనీస్ యాంపైర్ ఆధిపత్యంలో ఉన్న చిన్న చిన్న ఐలాండ్లన్నిటిపై దాడి చేసి స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. ఆ దాడిలో ఒక జపనీస్ ఆర్మీ నౌక పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. దాంతో ఆ నౌకలో ఉన్న సభ్యులంతా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు దగ్గరలో ఉన్న ఒక దీవికి చేరుకుంటారు. అలా వీరు చేరుకున్న ఆ దీవి పేరే అనాటహాన్. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవ్వరూ లేని ఈ దీవికొచ్చైతే పడ్డారు. బట్ ఎక్కడి నుండి బయటకెళ్లేందుకే మార్గం లేదు. వస్తే గిస్తే జపనీస్ ఆర్మీ వచ్చి వీళ్ళని కాపాడాల్సిందే. అలా మొత్తం 33 మంది వచ్చి ఈ దీవిలో ఇరుక్కుపోతారు. ఆ 33 మందిలో 31 మందేమో సోల్జర్సో సైలర్సో. ఒకరేమో హై ర్యాంకింగ్ జపనీస్ గవర్నమెంట్ ఆఫీసరో, మరొకరేమో ఒక అమ్మాయి. ఆ ఆఫీసర్ పేరేమో కచీరో, ఆ అమ్మాయి పేరేమో కజూకో. ఈ కచీరో వచ్చేసరికి ఒక ఫార్మింగ్ ఆఫీసరో, అతడి అసిస్టెంట్ భార్య ఈ కజూకో. అమెరికన్ ఆర్మీ సడన్ గా దాడి మొదలెట్టేసరికి ఈమె భర్త వేరే దీవిలో ఇరుక్కుపోతాడు. దాంతో కచీరో తన అసిస్టెంట్ భార్యను తీసుకొని వాళ్ళ బోట్ ఎక్కాడు. వారితో పాటు ఇక్కడికి వచ్చి పడ్డాడు. మొత్తం 33 మంది, అందులో ఒకే ఒక్క అమ్మాయి. పైగా వారిలో చాలా మంది యువకులు. అందుకే వారి నుండి రక్షించేందుకు కచీరో ఈమెను తన అసిస్టెంట్ భార్యను చెప్పకుండా అందరికీ తన భార్యలాగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎందుకంటే కచీరో జపనీస్ గవర్నమెంట్ లో హై ర్యాంకింగ్ ఆఫీసరు. అందువల్ల మిగతా వారంతా చచ్చినట్టు అతడి ఆర్డర్స్ ఫాలో కావాలి, అతడిని రెస్పెక్ట్ చేయాలి. తన భార్య అయితే ఎవడు తోకజాడించడని అలా చెప్తాడు. అది తర్వాత సంగతి. ఎక్కడికొచ్చి పడ్డారు కదా, ముందు సర్వైవ్ కావాలి. కచీరో ఎలాగో ఫార్మింగ్ ఆఫీసర్ కాబట్టి తన దగ్గర కొన్ని సీడ్స్ ఉంటాయి. వాటితో వ్యవసాయం చేసేందుకు మిగతా వారందరినీ ట్రైన్ చేస్తాడు. మరిప్పుడు వ్యవసాయం మొదలెడితే పంటొచ్చేది ఎప్పుడుగో కదా. ఆ లోపు సముద్రంలో చేపలో పీతలో చెట్లకున్న ఆకులు అలములు తిని ఎలాగోలా బతుకీడుస్తూ ఉంటారు. అయితే ఆ దీవిలో రిచ్ సాయిల్ ఉండటం వల్ల వీరు నాటిన విత్తనాలు త్వరగా పంటకొస్తాయి. దాంతో వీరి ఆకలి బాధ కాస్త తీరుతుంది. పైగా అక్కడ ఈత చెట్లు కూడా ఉండటంతో దాని ద్వారా ఈతకళ్ళు. అలా 3 పూట్ల అందరికీ ఫుల్లుగా మందు విందుకు కొదవ లేకుండా పోతుంది. ఎప్పటి వరకు అంటే ఈ దీవిలో ఎలా బతకాలి అనే దానిపైనే అందరి దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు ఎలా బతకాలి అనే దిగులు లేదు. మందు విందు ఫుల్లుగా ఉన్నాయి. మరి మందు విందు దొరికాక నెక్స్ట్ గాలి ఎటువైపు తిరుగుతుంది? ఎంకెటువైపు? పొందు వైపు. ఇకెక్కడి నుండి మొదలవుతుంది అసలు రచ్చ. ఆ 31 మంది చూపులు కజూకో వైపుకు తిరుగుతాయి. అయితే ఆమె తమ లీడర్ భార్య అవడం వల్ల అందరూ జస్ట్ లోపలే ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు తప్ప అంతకు మించి ముందుకెళ్లేందుకు ధైర్యం చెయ్యరు. ఇక వీరంతా ఈ ఇమాజినేషన్లో గడుపుతూ ఉండగా ఒకరోజు వీరి దీవికి దగ్గరగా వచ్చిన అమెరికన్ సోల్జర్స్ బోట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. అదేంటంటే రెండో ప్రపంచం యుద్ధం ముగిసింది, జపాన్ ఓడిపోయింది. దీవిలో గనక ఎవరైనా ఉంటే గనక వెంటనే వచ్చి తమకు లొంగిపోమ్మని. అయితే వీరంతా కలిసి చర్చించుకొని ఒక డెసిషన్కి వస్తారు. ఒకటి, వారు చెప్పేది అబద్ధం కావచ్చు. ఒకవేళ నిజమే అయినా మనం గనక లొంగిపోయామంటే చంపకుండా వదిలేస్తారు అని గ్యారంటీ లేదు. సో వారి కంటపడకుండా ఇక్కడే ఉందాం, మన వాళ్ళు వస్తే మాత్రమే వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. అయితే ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు అమెరికన్ బోట్స్ అటుగా తిరుగుతూ వెళ్తుంటాయి. అయితే వీరెవరూ వారి కంటపడే సాహసం చేయరో. ఇక ఎక్కడ విషయానికి వస్తే మన కచీరో గారు లీడర్ కాబట్టి ఆయనకు స్పెషల్ కాటేజ్ ఉంటుంది. మొదట్లో వీరిద్దరూ జస్ట్ భార్యాభర్తల్లాగా నటించారు అంతే. బట్ ఆ తర్వాత ఈ కాటేజీ మహిమ భార్యాభర్తల్లాగే కలిసి జీవించడం మొదలెట్టారు. ఒకవైపు కచీరో మగ ప్రాణానికి తోడు దొరికితే వదులుతుందా? మరొక వైపు కజూకో అసలు తన భర్త బతుకున్నాడో లేదో తెలియదు, ఎక్కడి నుండి బయటపడతామో లేదో కూడా తెలియదు. అందుకని ఏ గోళా లేకుండా అతడితో కమిట్ అయిపోద్ది. ఇక దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అనుకున్న తర్వాత కచీరో ఈమె మీద ఇంకొంచెం అటెన్షన్ కేరు తీసుకుంటాడు. కాటేజీలో నుండి బయటకు రాకు, అవసరమైతే తప్ప మిగతా వారితో మాట్లాడకు అని రిస్ట్రిక్షన్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ కజూకో ఏమో బాగా సోషలైజ్డ్ పర్సన్. టైం అంతా ఈ కాటేజీలోనే గడపాలి అంటే కష్టం. చాలా రోజులు ఎలాగోలా కచీరో చెప్పినట్టే లోపల గడిపేస్తుంది. బట్ ఆ తర్వాత తన వల్ల కాక ఇక బయటికి రావడం మొదలెడుతుంది. బయటకు వచ్చి ఊరుకుంటుందా? వారితో కలిసి మాట్లాడటం మొదలెడుతుంది. మాట్లాడి ఊరుకుంటుందా? వారితో కలిసి తింటుంది, తాగుతుంది. తాగా ఇంకేముంది, వారి ముందు డ్యాన్స్ షోలు కూడా చేస్తుంది. ఇదంతా చూసి కచీరో ఏమో భయపడి చచ్చిపోతుంటాడు.
వారు కంట్రోల్ తప్పి ఎక్కడ కజూకోని కొరుకు తినేస్తారోనని. ప్రతి ఒక్కడూ ఆకలితో ఉన్న సింహం జింకను చూసినట్టు చూస్తుంటారు. పడుకున్న పాముల్ని అలాగే ఉండనివ్వాలి గాని వాడి దగ్గరికెళ్ళి లేపితే పడగిప్పి బొసగొడతాయి అంటే వినదే. నాకు ఇలా ఫ్రీగా ఓపెన్గా ఉంటేనే ఇష్టం అంటుంది. ఇలా ఈమె రోజు రోజుకి ఓపెన్ అవుతూ వెళ్లడం చూసి మన కచీకోకి అర్థమవుతుంది మన కొంప త్వరలో మునగబోతుంది అని. దానికి తగ్గట్టుగానే ఒకరోజు వీరిద్దరూ కాటేజీలో మాట్లాడుతూ ఉండగా ఒకడు సీక్రెట్గా వినేస్తాడు వీరిద్దరూ నిజమైన భార్యాభర్తలు కాదని. ఎంత షాకింగ్ న్యూస్ తెలిసాక ఊరుకుంటాడా, వెంటనే వెళ్లి అందరికీ ఊది పారేస్తాడు. ఆ విషయం తెలిసిందో లేదో అందరూ ఇన్ని రోజులు అణుచుకుంటూ వస్తున్న వేడి కాగదో. వాడికే ఎందుకు నాకు భార్యగా ఉండొచ్చు కదా అనే ఆలోచన అందరిలో వస్తుంది. బట్ వాడి చేతిలో పవర్ ఉంది, అందుకే కజూకో వాడికి భార్యగా ఉంది. మన చేతిలో గనక పవర్ ఉంటే కజూకో మనకే దక్కుతుంది. ఎలా అని లోపల కింద మీద పడిపోతూ ఉంటారు. కరెక్ట్గా అలాంటి టైంలోనే వీరిలో ఇద్దరు దీవిలో అటూ ఇటూ పెచ్చాపాటిగా తిరుగుతూ ఉండగా క్రాష్ అయిన హెలికాప్టర్ కనిపిస్తుంది. అందులో చూస్తే 2 గన్సు దొరుకుతాయి. వాడి చూస్తే పనిచేస్తూ ఉంటాయి. ఇంకేముంది, ఆయుధం చేతికొచ్చిందంటే పవర్ చేతికొచ్చినట్టే. ఆ గన్సు తీసుకొని నేరుగా కాటేజీలోకి దూరతారు. ఆ గన్సు సహాయంతో కచీరోను పవర్లో నుండి దింపి బయటికి నెట్టేసి వీరు కాటేజీని ఆక్రమిస్తారు. ఎవరి చేతిలో పవర్ ఉందో, ఎవరి చేతిలో కాటేజ్ ఉందో భార్య కూడా వారికే. అలా కొత్త సంస్కరణ తెచ్చి అక్కడి నుండి సెకండ్ హస్బెండ్, థర్డ్ హస్బెండ్గా కజీకోని షేర్ చేసుకుంటూ ఉంటారు. వారి చేతిలో గన్ను ఉండేసరికి కచీరో ఏం చెయ్యలేక లోపల పగతో రగిలిపోతూ ఉంటాడు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత అదును చూసుకొని 2వ హస్బెండును తర్వాత 3వ హస్బెండ్ను చంపి ఆ గన్సు చేజెక్కించుకొని మళ్లీ కజూకోకు హస్బెండ్గా మారతాడు. అయితే పవర్ కోసం, ఉమెన్ కోసం ఒక్కసారి మొదలైన చావులు ఇక ఆగుతాయా? ప్రతి ఒక్కడికి పవర్ కావాలి, దానితో వచ్చే కజూకో కావాలి. దాంతో వారిలో ఒక బాగా బలిసినోడు ధైర్యం చేసి కచీరోను లేపేసి ఆ గన్ను తాను చేజెక్కించుకుని కజూకోకు 4th హస్బెండ్ అవుతాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వారిలో ఇంకొకడు వీడినేసేసి కజూకోకు 5th హస్బెండ్ అవుతాడు. అయితే కజూకో 5th హస్బెండ్తోనే కాకుండా ఎందుకైనా మంచిదని తన సేఫ్టీ కోసం బాగా అందంగా కనబడే 4-5 కుర్రాళ్లను సెలెక్ట్ చేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరిని స్టెఫినీ గాళ్ళగా మెయింటైన్ చేయడం మొదలెడుతుంది. విషయం కాస్త కొన్ని రోజులకు 5th హస్బెండ్కు తెలిసిపోతుంది. దాంతో వాడెక్కడ తమను చంపేస్తాడోనని ముందుగా వీళ్లే వాణ్ణి లేపేస్తారు. ఇక అక్కడి నుండి కజూకో కోసం గొడవలు మరింత తీవ్రమవుతాయి. అలా మరో 4-5 శవాలు లేశాక వారిలో కొంతమంది ఆలోచనాపరులు ఇన్ని చావులకి కారణం కజూకోనే, ఇదెంకా మనతో ఉందంటే మన శవాలు లేవటం కూడా గ్యారెంటీ, ఆలోపే దీన్ని లేపెయ్యాలి అని డిసైడ్ అవుతారు. అయితే ఈ విషయం ముందుగానే తెలుసుకున్న కజూకో మరొకడిని గోకి వాడి సహాయంతో వారి నుండి తప్పించుకోగలుగుతుంది. ఇక ఎక్కడుంటే వీరు చంపేస్తారు, అమెరికన్స్ కి సరెండర్ అయిపోవటమే మంచిదనుకుంటుంది. కజూకో వెళ్లిపోగానే అక్కడి చావులు కూడా ఆగిపోతాయి. ఇక కజూకో వారి కంట పడకుండా అదే దీవిలో ఉంటూ అమెరికన్ బోట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా 3 నెలలు గడిచాక అమెరికన్ బోట్స్ అటువైపు రావడంతో మొత్తానికి కజూకో ఆ దీవి నుండి బయటపడుతుంది. ఆమె అక్కడి నుండి వెళ్ళాక విషయం మీడియాకు తెలియడంతో ఆ తర్వాత మిగిలిన వారిని కూడా వెళ్లి సేవ్ చేస్తారు. అలా వీరు 1944లో ఆ దీవిలో దిగితే దాని నుండి బయటపడేందుకు 1951 అంటే 6 సంవత్సరాలు పట్టింది. బట్ 33 మందిలో 21 మంది మాత్రమే మిగులుతారు. ఆకలితో గాని జబ్బుతో గాని చచ్చినోళ్ళు ఎవరూ లేరు, అందరూ కజూకో కోసం కొట్టుకొని చచ్చినోళ్లే. ఇక కజూకో అసలు హస్బెండ్ బతికే ఉంటాడు, కానీ ఈమె చనిపోయిందనుకొని వేరే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాడు. అయితే కజూకో స్టోరీ తెలిసాక ఈమెకు ఇంటర్నేషనల్ పాపులారిటీ వస్తుంది. దాంతో ఆమె ఇంటర్వ్యూలు, ఆమె చెప్పిన స్టోరీ ఇన్స్పిరేషన్తో సినిమాలు కూడా వస్తాయి. అలా కజూకో జపాన్లో పెద్ద సెలబ్రిటీ అవుతుంది. ఎక్కడితో మన స్టోరీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.